హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ రెసిప్స్. ఇవాళ నేను మీకు మినప్పప్పు జంతికలు చేసి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూసారా, 1 కప్పు మినప్పప్పు. ఇదే కప్పుతో మినపప్పు తీసుకున్నాం కదా, దీనికి సేమ్ ఒక 2 గ్లాసెస్, అంటే ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవాలండి. నేను వీటిని ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్నాను. చూసారా, ఇలా బాగా మెత్తగా ఇలా అయిపోవాలండి. ఈ మెత్తగా ఉడికించుకొని బాగా మెదుపుకున్న మినపప్పు పిండిలోకి టూ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ వేసుకుందామండి. ఇందులో ఇందాక చూపించినట్టు మినపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇందులోకి 1 స్పూన్ బటర్ కూడా వేసుకున్నాను. బటర్ లేకపోతే కాచిన నూనె 1 పెద్ద టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో కలుపుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇందులోకి టూ స్పూన్స్ సాల్ట్ అండి. ఇంకో 4 స్పూన్స్ దాకా, అంటే కారం బాగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంత వద్దనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువే వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ జీలకర్ర అండి. జీలకర్ర స్మెల్ ఉంటే జంతికలు బాగా ఉంటాయి. సో ఇలా వేసుకున్నాం కదా, వీటిని మామూలు వాటర్తో అండి, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము కాచిన నూనె కానీ బటర్ కానీ వేసుకుంటాం కాబట్టి మామూలు వాటర్తోనే కలుపుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మురుకులకు వీలయ్యేట్టు బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా జంతికల కట్టును తీసుకొని ఇందులో దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా చూసారుగా, ఇలా వేసుకొని ఆయిల్ వేడెక్కిందండి. చూసారా, నేను మామూలుగా డైరెక్ట్గా ఆయిల్లోకి పిండేసానండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్నట్టే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని
ఇలా ప్లేట్ మీద చిన్నగా ప్రెస్ చేస్తుంటే ఇలా వస్తాయండి. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఇలా అన్నీ ఒకేసారి పిండుకుంటే ఆరిపోయి తొందరగా విడిపోతాయని ఇబ్బంది అవుతుంది. అందువల్ల నేను ఇలా డైరెక్ట్గా వేసానండి. మీకు ఒకవేళ వీలైతే ఇలా కూడా వేసుకోవచ్చు. చూసారా, జంతికలు బాగా కాలేయండి. సరే, చూసారా, చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే మినపప్పు జంతికలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినైతే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు సాకల్య వల్లి వీడియోస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.